హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఢిల్లీకి పాకింది. గ్రీన్ కవర్ క్లియరెన్స్ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను ఆపాలంటూ హస్తినలో పోస్టర్లు వెలిశాయి. రాహుల్ గాంధీకి తెలంగాణలోని మా అడవులను నరికివేయకుండా చూడండి అంటూ జింకలు పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దేశ రాజధానిలో పెట్టిన హోర్డింగులపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉంటామన్న రాహుల్ ఇప్పుడు భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. భూముల వేలం ఆపాలని, అక్కడున్న అరుదైన వృక్ష, పక్షులు, వన్యప్రాణులను కాపాడాలి అంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఢిల్లీకి పాకింది. గ్రీన్ కవర్ క్లియరెన్స్ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను ఆపాలంటూ హస్తినలో పోస్టర్లు వెలిశాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రాహుల్ గాంధీజీ తెలంగాణలోని మా అడవులను నరికివేయకుండా చూడండి అంటూ జింకల్లో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దేశ రాజధానిలో పెట్టిన హోర్డింగ్లపై సర్వత్రా ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అందులో భాగంగా చాలా మంది పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు కూడా దీనిపై స్పందించారు. చాలా మంది ఎస్సీ భూముల వేలాన్ని ప్రభుత్వ చర్యలను తప్పుపెట్టారు. ఇది దమనకాండగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం సోమవారంగా స్వీకరించి విచారణ జరిపింది. విచారణ జరిపి స్టేట్ ఇస్తుందని తెలిసింది. ఇప్పటివరకే దాదాపు 100 ఎకరాల భూమిని చెడు చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పటికైనా రాహుల్ గాంధీ మౌనం వీడాలి. గతంలో అనేక సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని ఢిల్లీలో సైతం వల్ల ఏదైతే ఎస్సీ భూముల కోసం కాపాడండి అంటే చెప్పేసి కూడా పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీరు ఇప్పుడు ఇక్కడైనా పట్టించుకోండి, మీ ఢిల్లీలో కూడా మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్యలు వచ్చినాయి, పట్టించుకోండి, మీ ఢిల్లీలో పోస్టర్లు వేస్తున్నాం, ఎప్పుడైనా చూడండి, మీరు పేపర్లు టీవీలు చూడకపోయినా సరే మీ ఇంటి ముందే వేస్తున్నామని చెప్పేసి కూడా పలువురు సామాజికవేత్తలు పోస్టర్లు అంటించారు. ఇప్పటికైనా హైదరాబాద్ నగరంలో ఉన్న ఎస్సీ భూముల వేలానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండను ఆపండి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ చాలా చోట్ల హోర్డింగ్స్ చేశారు. అంతేకాకుండా అందులో ఏమీ లేవని చెప్పిన ఈ ముఖ్యమంత్రికి బుద్ధి ప్రసాదించండి అంటూ కూడా పోస్టర్లలో కలకలం చెప్తున్నాయి. అయితే అందులో చాలా వరకు జంతు వన్యప్రాణులు ఉన్నాయి. చాలా జింకలు నిన్న అందులో దాదాపు 100 ఎకరాల్లో నిన్న అడవిని ధ్వంసం చేయడంతో దిక్కు తోచని స్థితిలో అవి ఇళ్ళ పక్కనున్న ఏదైతే ఇళ్లలోకి వెళ్తున్న పరిస్థితి కూడా నివాస గృహాల్లోకి వెళ్తున్న పరిస్థితి చూసాం. కనుక ఖచ్చితంగా ఇప్పటికైనా ఆపండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా మౌనం వీడాలి. 400 ఎకరాల భూమిని అన్యక్రాంతం కాకుండా ప్రభుత్వ పెద్దలకు దోచిపెట్టకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక విషయాలు రాహుల్ గాంధీ స్పందిస్తున్నారు. మహారాష్ట్రలో ధారావిలో ఏదైతే ఆదానికి ఇస్తారన్న భూములపై కూడా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ప్రస్తావించి రాజ్యాంగం చేతబూని అనేక సందర్భాల్లో ఆదానికి ఇవ్వద్దు, ఆ భూములను పర్యావరణాన్ని సమతుల్యం చేయాలి, కానీ పర్యావరణం దెబ్బతీయద్దు అని చెప్పేసి కూడా ప్రసంగాలు చేసిన రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్న ఈ కాంగ్రెస్ కుట్రలు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి కూడా పోస్టర్లలో వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మీ ముఖ్యమంత్రి కావచ్చు, మీ మంత్రివర్గానికి, ఇక్కడున్న కాంగ్రెస్ మంత్రివర్గానికి బుద్ధి చెప్పండి. ఇప్పటికైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను మీ నానమ్మ ఇచ్చిన, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను ఇప్పటికైనా ఆపండి అంటూ చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పోస్టర్లలో వ్యక్తపరిచారు. అందులో నెమళ్లతో పాటు జింకలు, ఇతర అభయారణ్యానికి సంబంధించిన జంతువులు ఉన్నాయి, అనేక పెద్ద పెద్ద వృక్ష జాతులు ఉన్నాయి, వాటన్నింటిని కూడా నేలపరిచారు. ఇప్పుడు దీనివల్ల పర్యావరణం చాలా దెబ్బతింది, ఢిల్లీ లాగే మా హైదరాబాద్ కూడా చేస్తారా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తూ పోస్టర్లు వేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ దాదాపు అన్ని జాతీయ మీడియా కూడా ఇవాళ కవర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా మరొకసారి కూడా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఇవాళ రాహుల్ గాంధీ ఈ మౌనం వీడాలంటూ కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.